మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పండుగ దినాల్లో దేవుడు మంది మనకి ఇచ్చిన వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 52, 53 వచనాలు చదువుకుందాం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించు. ఈ మాటలు కూడా మరియా దేవుని చేత కృప పొందిన తర్వాత దేవుని స్తుతిస్తూ వస్తుంది కదా. ఈ వాక్యం కూడా ఆ స్తుతిలో ఒక భాగం అన్నమాట. మేరీ సాంగ్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. ఆ స్తుతిలో ఈ 52వ వచనము 53వ వచనము కూడా ఒక భాగము. ఆమె ఏమని దేవుని స్తుతిస్తుంది అంటే, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను అంటుంది. సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెను. ఈమె దీనురాలు కాబట్టి ఈమెను సింహాసనానికి ఎక్కించాడు అని స్తుతి చేస్తుంది దేవుణ్ణి. స్త్రీలందరిలో ఈమె ఆశీర్వదింపబడినదంటే అది ఎంతో ధన్యత, ఎంతో గొప్ప. దేవునికే తల్లిగా అయింది. ఆమె ఎంత స్తుతి చెల్లించినా అది తక్కువే అవుతుందేమో అనుకుంటున్నాను. దేవునికే తల్లి అయిన ఈ తల్లిని మనం ఎంత ప్రస్తుతించినా అది మనకి తక్కువే అవుతుంది. అంత ధన్యురాలు కాబట్టి ఈమె కూడా దేవుని స్తుతిస్తుంది. ఏమంటే, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను అంటుంది. ఈమె దీనురాలు కాబట్టి ఈమెకిచ్చిన ఆ స్థితి, ఆ గొప్ప స్థితిని, సింహాసనకు దీనులను ఎక్కించాను అని ఈమె కొనియాడుతుంది దేవుణ్ణి. ఆకలిగొన్న వారికి మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను అంటుంది. ఆకలిగొన్న వారికి, ఎవరైతే నేను ఆకలిగొని ఉన్నానని దేవుని వైపు చూస్తారో వారికి దేవుడు సంతృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ మరియ తెలియజేస్తుంది. ఆకలిగొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను అంటున్నాడు. ధనవంతులని వట్టి చేతులతో పంపివేశాను. ఈమె దేవుని కొరకు ఎంత ఆకలి దప్పులు కలిగి ఉన్నదో, నా గర్భమున దేవా ఉద్భవించు అని కన్యగా ఉండినప్పుడు దేవుని కృప కొరకు ఎంత కనిపెట్టుకుని ఉన్నదో, దేవుని కృప కొరకు నా గర్భంలో దేవుడు ఉద్భవించాలని ఎంత ఆకలి దప్పులు కొనిన్నదో ఈమె తృప్తిపరిచినట్లుగా ఈ వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థాలతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను అని కూడా ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తుంది. అంటే కీర్తన గ్రంథము 107 కీర్తన 9వ వచనంలో కూడా, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అంటున్నాడు. ఆకలిగిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశ పడింది మరియా, దేవునికి తల్లిగా ఉండాలని ఆశపడింది. ఆమె ఆశను ఇక్కడ తృప్తిపరిచాడు దేవుడు. అలాగే ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అంటున్నాడు కీర్తనకారుడు. ఆకలిగొన్న ప్రాణం కూడా మేలుతో నింపి, ఈమె మేలులు పొందింది. ఈమె ఆశపడింది, ఆమె ఆశ తృప్తిపరచబడింది. ఈమె మేలుల కొరకు ఎదురు చూస్తుంది, ఆ మేలులతో ఈమె తృప్తిపరచబడింది. మరియా ఎంతో ధన్యురాలు. మరియా ఎంతో ధన్యురాలు, కొనియాడబడుతుంది. మరియా ఎంతో కొనియాడబడుతుంది భూమి మీద. ఆమె దేవునికి తల్లిగా ఉండి ఎంతో కొనియాడబడుతుంది. కనుక మనము కూడా ఈమెలో ఉన్న సుగుణాలను మనము కూడా గ్రహించగలుగుతున్నాం. ఆమెలో సుగుణాలు ఏంటంటే దీనస్థితి. ఆమె తను తాను తగ్గించుకునే స్థితి అన్నమాట. తను దేవుని కృప కొరకు కనిపెట్టుకున్న స్థితి, తను దేవుని చేత ఆశీర్వదింపబడిన స్థితి మనం చూస్తున్నాం. మనం కూడా అటువంటి దీన మనసు కలిగి మన దేవుని ఎదుట మోకరిల్లినప్పుడు మనల్ని కూడా దేవుడు తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. మనల్ని కూడా హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని కూడా మంచి పదార్థాలతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప వినిచిన్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మరి వలె దీని మనసు కలిగి మీ కృప కొరకు కనిపెట్టుకోవడానికి వినిచున్న బిడ్డలందరికీ మీ కృప దయచేయండి. మరి వలె ఘనత పొందిన స్థితిని వినిచున్న బిడ్డలందరూ మీ కృప కొరకు కనిపెట్టుకుని ఘనత పొందే కృప దయచేయండి. వారి ఆశలు తీర్చండి ప్రభువా. మీ కృపలో వర్ధిల్ల చేయండి. యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల యందు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.